అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో రూపంలో మేము ముందుకొస్తున్నాం. అసలు ఏమైంది స్వాతి? ఎందుకు వీడియోస్ తీయడం లేదు? అసలు వాళ్ళ అమ్మ ఎందుకు తన దగ్గర ఉంటుందని మీ డౌట్స్ కదా! మీ డౌట్స్ మొత్తం ఈరోజు నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇక ఏం లేదండి, తెలిసిన విషయమే కదా! నాకైతే హెల్త్ బాగుండడం లేదు. చాలా నీరసంగా ఉంది. ఏ పని కూడా నేను చేయలేకపోతున్నా. అంత పని చేసేదాన్ని, పని చేయలేకపోతున్నాను అన్నమాట. ఇక అందుకనే అమ్మ అయితే వచ్చి నా దగ్గర ఉంటుంది. మీకు రావచ్చు, స్వాతి నీకు ఆల్రెడీ బొక్కలు అరిగినవి, డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, అవసరమా మరి నాట్లకు పోవడం అని మీరు అనొచ్చు. ఇక కొద్దిగా హెల్త్ మంచిగా ఉందని చెప్పేసి నేనైతే నాట్లకి వెళ్ళిన రోజులు నాకే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంటే నేను పోకపోదును. ఆడికి నేను పొద్దుగాలేం పోలేదు. నాట్లకి ఎన్ని గంటలకు వెళ్తారంటే 6:30కు ఇంట్లో నుంచి వెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 6:30 అట్లా అవుతుంది అన్నమాట. అంత పొద్దుగాల పోతే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఈసారి నేను లేటుగానే వెళ్ళినమాట. షేకుల కంటే ఒక అర్ధగంట ముందర వెళ్ళిన 8:30కు. ఎందుకంటే పని చేసి చేసి అలసిపోయిన పానం కాబట్టి పొద్దుగాల వెళ్ళి చేస్తే ఇక తట్టుకునే అంత ఓపిక నా బాడీకి లేదు. అనుకోవచ్చు, నువ్వేమన్నా 60 ఏళ్ళ ముసలిదానివా, ఇప్పుడే పని చేస్తే తట్టుకోలేకపోతే ఎలా అని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు కదా, వాళ్ళకి నా గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకపోవచ్చు. 60 ఏళ్ళ ముసలోళ్ళు చేసే కష్టం నేను 20 ఏళ్ళలోనే చేసిన అన్నమాట. ఎవరు సపోర్ట్ లేదు. ఒక్క చేతి మించి కష్టం చేసుకుంటే ఎంత నరకంగా ఉంటుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఊక కూర్చొని ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకనే దబ్బున బొక్కలు అరిగినాయి అన్నమాట. మెయిన్ మనం తినే ఫుడ్ ఎట్లాంటిది, మొత్తం మందు ఫుడ్డే. ఆర్గానిక్ ఉందా చెప్పండి? ఏది లేదు. అప్పుడంటే మన తాతలు ముత్తాతలు మంచిగా జొన్నలు, రాగులు, సద్దలు ఇవి తిని బలంగా పుష్టిగా 100 ఏళ్ళైనా సరే గట్టిగా ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్, మన జనరేషన్ మనమే ఈ విధంగా ఉన్నామంటే మన పిల్లలు ఇంకే విధంగా ఉంటారు చెప్పండి. వాళ్ళు తినేది మొత్తం అంతా మందు ఫుడ్డే. కెమికల్ లేనిది ఏదీ లేదు. మందు వేయని పంట ఏది రావడం లేదన్నమాట. ఇగో మేము ఇంట్లో పండించిన కందులు, ఇవి కూడా మనం మందు స్ప్రే చేయలేదు కాబట్టి ఆడాడ పెయిన్ పడ్డది. అయినా ఏం లేదు, ఇంటి మందం కాసినా చాలని మేము మందు కొట్టకుండా ఉంచినాం అన్నమాట. మనం తినేది మొత్తం మందు ఫుడ్ కాబట్టి దబ్బున బొక్కలు అరిగిపోతున్నవి, దబ్బున మనం ఇదైపోతున్నాం, పని చేయలేకపోతున్నాం. ఇట్లా పని చేసే ఎప్పుడు వ్యవసాయం పనులు చేసే నేను కాదు, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలామంది మేము నన్ను అంటారు, ఏమంటారు, నువ్వంటే పని చేసి ఈ విధంగా బొక్కలు అరిగినాయి అంటూ. మేము ఇంటి దగ్గరనే కదా ఉండేది, మరి మాకెందుకు దబ్బున బొక్కలు మెత్తబడుతున్నవి ఏంది అని అది చాలా అడుగుతారు. ఏం లేదు, మనం తినే ఫుడ్డే మొత్తం కెమికల్ ఫుడ్ అన్నమాట. ఆ ఫుడ్ వల్ల మన బొక్కల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే దబ్బున అవి అరిగిపోతున్నాయి. ఇక అందుకని నేను ఏం పనికి వెళ్ళడం లేదు, ఇంటి దగ్గరనే ఉంటున్నా. అమ్మ కూడా నా దగ్గరనే ఉంటుంది. ఏం చేస్తాను చెప్పండి, హెల్త్ బాగాలేనప్పుడు నా బిడ్డ కంటే ఎక్కువనా అని అమ్మ అన్ని పనులు పక్కన పెట్టేసి నా కోసం వచ్చి ఇక్కడ ఉంటుంది. నిజంగా నా వల్ల మా అమ్మకి ఎప్పుడూ బాధే. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏంది నా కోసం ఇంకా మా అమ్మ కష్టపడుతుంది అని అనిపిస్తుంది. కానీ తల్లి చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. ఎంతో అదృష్టం ఉంటే కట్టుకున్నోడు సేవ చేస్తాడు భార్యకి బాగాలేకపోతే. కానీ అంత అదృష్టం లేదన్నమాట. అది నూటికో కోటికో దక్కుతుంది. ఇక అందుకనే అమ్మ చూసుకుంటుంది నన్ను, పిల్లల్ని. అమ్మ తమ్ముడు వీళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళే నా ప్రపంచం, వాళ్ళకి మేమే ప్రపంచం అన్నమాట. ఇది నా హెల్త్ కండిషన్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైతు బిడ్డకు మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్.